శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ శార్వాణం సంవత్సర కార్తీక శుద్ధ పాడ్యమి సోమవారం. ఈరోజు పాడ్యం ఉదయం 9:10 వరకు ఉంది. తదుపరి విధియ. ఈరోజు అనురాధ నక్షత్రం. ఈరోజు మనం పరిశీలించినట్టయితే పాడ్యమి అంటే 1 రవాధిపతి, సోమవారం చంద్రుడి అధిపతి. 9:10 తదుపరి వచ్చేటువంటి విధియ అంటే 2 చంద్రుడి అధిపతి. అనురాధ నక్షత్రం శని మహాదశలో మనం ఉంది కాబట్టి శని అధిపతి. ఈ గ్రహాల కలయికను మనం పరిశీలించినట్టయితే రవి చంద్రుడు శని కలయిక. ఇక్కడ చంద్రబలం ప్రబలం అవుతుంది. అందువల్ల ఈరోజు చంద్రుడికి సంబంధించిన రంగాలనగా సముద్రయానం చేసిన వాళ్ళకి కానీ, సముద్రోత్పత్తులు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, వస్త్ర వ్యాపారులకు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగాను లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ రవిశైలిన కలయిక వచ్చింది. ఈ రెండింటి కలయిక ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా ఈ రెండు ఈక్వల్ అండ్ ఆపోజిట్ పవర్స్ అని చెప్పడం జరుగుతుంది. అందువల్ల ఈరోజు సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉండే వాళ్ళకి కానీ, ఉన్నత కుటుంబాల్లో ఉండే వాళ్ళకి కానీ, రాజకీయ రంగంలో ఉండే వాళ్ళకి కానీ కొన్ని వ్యతిరేకమైనటువంటి సంఘటనలు కలిగేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ఆయా రంగాల్లో ఉన్నటువంటి మన మిత్రులు మిక్కిలి అప్రమత్తంగా ఉండవలసిందిగా మనకు శాస్త్రీత్యా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు మనం సంఖ్యాశాస్త్రీత్యా పరిశీలించినట్టయితే ఈరోజు నవంబర్ 16 సోమవారం. 16 అంటే 7 రాహు అధిపతి, సోమవారం చంద్రుడి అధిపతి. సంఖ్యాశాస్త్రీత్యా కూడా చంద్రుడి సంబంధిత రంగాల్లో ఉంటే వాళ్ళకి శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే రాహు సంబంధిత రంగాలనగా జీవ సంబంధ వ్యాపారాలు చేసిన వాళ్ళకి కానీ, వైద్య రంగంలో ఉంటే వాళ్ళకి కానీ, మత్తు పానీయాలు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు పంచాంగరీత్యా దుర్మోత్తోజ్యాలను మనం పరిశీలించినట్టయితే ఈరోజు సోమవారం దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:08 12:54 వరకు ఉంది. మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:24 3:09 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. వజ్యం రాత్రి 1:11 2:42 వరకు కూడా వజ్యం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అనేటువంటి అనురాధ నక్షత్రం ఎవరికి తారాబలం కోరుతుందో మనం పరిశీలించినట్టయితే అశ్విని, కృత్తిక, మృగశిర, పునరస్సు, ఆశ్లేష, మక, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభద్ర, రేవతి. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అనురాధ అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు సంఖ్యాశాస్త్రీత్యా జ్యోతిశాస్త్రీత్యా చంద్రబలం ప్రబలంగా అవడం చేత ఈరోజు సోమవారం అవడం చేత ఆ చంద్రశేఖరుణ్ణి పరమేశ్వరుణ్ణి ఆవు పూలతో అభిషేకించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రీత్యా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు సోమవారం అందువలన లేత పసుపు రంగు వస్త్రాలు కానీ లేదా తావడ వస్త్రాలు కానీ ధరించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి మన శాస్త్రీత్యా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు సోమవారం చంద్రబలం ప్రబలంగా ఉంది, రవిబలం కూడా ప్రబలంగా ఉంది. అందువలన ఈరోజు చంద్రుడి సుక్షేత్రమైనటువంటి కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి ధనలాభం కలిగేటువంటి అవకాశం ఉంది. వ్యాపారాల్లో నూతన ఉత్సాహంతో పెట్టుబడులు పెట్టి అధిక లాభాలు ఆర్జించేటువంటి అవకాశం ఉంది. అలాగే చంద్రుడికి మిత్రక్షేత్రాలైనటువంటి మేన, ధనురాశిలో జన్మించిన వాళ్ళకు కూడా ఈరోజు ధనాదాయం బాగానే ఉంటుంది. వీళ్ళకి నూతన వ్యక్తుల పరిచయం కలుగుతుంది. దానివల్ల వ్యాపారాభివృద్ధి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే చంద్రుడికి మరొక మిత్రక్షేత్రమైనటువంటి మేష, వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకు కూడా ఈరోజు వ్యవసాయ మూలకంగా ధనాదాయం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే రవి సుక్షేత్రమైనటువంటి సింహరాశిలో జన్మించిన వాళ్ళు కూడా ఈరోజు ధనాదాయం బాగానే ఉంటుంది. వీళ్ళకు కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పనులు పూర్తయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మిగిలిన రాశుల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మరలా రేపు శుభోదయం కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెదబాబు సిద్ధాంతి, కొల్లాల మామిడాడ.